హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ తెలుగు. అదేవిధంగా నేను ఈ వీడియోలో అయితే లోకస్కి సంబంధించి మిగతా ఎస్ఏక్యూస్ చూడబోతున్నాం అనమాట. ఎస్ఏక్యూస్ కదా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. 4 మార్క్స్కి అయితే మనకైతే పబ్లిక్కి అయితే వస్తాయి. డిస్కస్ చేస్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి, ప్రాక్టీస్ బాగా చేయండి. అర్థమవుతుంది చూడండి. ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్టయితే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఇఫ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు 5, -4 అనే ఒక పాయింట్ అండ్ 7, 6 ఈజ్ 2:3 అన్నాడు అనమాట. ముందుగా క్వశ్చన్ బాగా చదవండి. క్వశ్చన్ బాగా చదివితేనే మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. ముందు క్వశ్చన్ని బాగా అవగాహన చేసుకోండి. అర్థమవుతుందా? చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి అంటున్నాడు. ఒక పాయింట్ అంట, పి అనేది ఒక లోకస్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. మనకు తెలియదు, ఒక పాయింట్ చెప్తున్నాడు, పి అనేది తీసుకోమంటున్నాడు. అంటే ఆ పాయింట్ ఆ పాయింట్ యొక్క ఇప్పుడు ఏదో ఒక పాయింట్ లోకస్ అంటే జనరల్గా x, y తీసుకుంటాం అనమాట. ఒక పాయింట్ లోకస్ ఆఫ్ పాయింట్ అంటే ఇప్పుడు పి ఆఫ్ x, y తీసుకుందాం. అలాగైతే మనకు దీంతో పాటు మనకు సెట్గా ఉన్న టోటల్గా మనకు ఇలాంటి పాయింట్లు మనకు కొన్ని అదే స్ట్రైట్ లైన్ కానీ ఏదైనా కానీ మనకు సెట్గా ఉన్న దాన్ని లోకస్ అంటాం కదా. ఆ లోకస్ని ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు అనమాట. అంటే అది స్ట్రైట్ లైన్ అయింటే స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్, సర్కిల్ అయ్యింటే ఒకవేళ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనమాట. దాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లైన్లోనే అదే అనమాట. ఫైండ్ ద ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఏం ఈక్వేషన్ అంటే ఆఫ్ లోకస్ ఆఫ్ పి అనమాట. ఒక లోకస్ ఉందంట అంటే అది మనకి ఏమై ఉండొచ్చు, సెట్ ఆఫ్ పాయింట్స్ యొక్క స్ట్రైట్ లైన్ అయి ఉండొచ్చు, సర్కిల్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. అలాంటప్పుడు మనకు ఆ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. అలాగైతే ఇక్కడ మనం చూడండి, ఇఫ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు 5, 4 అండ్ 7, 6 ఈజ్ 2:3 అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి ఒక పాయింట్ ఉందంట. ఈ పాయింట్లు ఇక్కడ ఇక్కడ మనకు లోకస్ పాయింట్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అంటే ఇప్పుడు ఎలా తీసుకుంటారు, ఇలా తీసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకుందాం. ఇప్పుడు ఏ పాయింట్ అనుకుందాం, 5, -4 అనేది ఏ పాయింట్ అనుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది. అదేవిధంగా మరి పీ నుంచి మరి ఈ పాయింట్కి 7, 6 ఇప్పుడు ఈ పీ నుంచి ఇక్కడ తీసుకుందాం అనుకుందాం. బి పాయింట్ అనుకుందాం. ఇది మనకు 7, 6 అనుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది ఒక మనకు టోటల్గా ఒక స్ట్రైట్ లైన్ అయితే అయిపోయింది కదా. ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే అయిపోయింది అనమాట. ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్, పి అనేది ఒక లోకస్ పాయింట్ అనుకున్నట్టయితే అంటే ఇక్కడ మనకు సెట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు సెట్ ఆఫ్ పాయింట్స్ అయితే ఉంటాయి. మనకు లోకస్ గురించి చెప్తున్నామంటే సెట్ ఆఫ్ పాయింట్స్ అయితే ఉంటాయి అని చెప్తున్నాను. అలాగే మనకి ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్ అయినట్టయితే ఇక్కడ మనకు లైన్ సెగ్మెంట్ని పి అనేది మనకు రేషియోగా డివైడ్ చేస్తుంది అనమాట. ఎలా అంటే 2:3 రేషియోతో మనకు 2:3 రేషియోతో అయితే డివైడ్ చేస్తుంది. అలాగైతే మనకు ఈ పాయింట్ మూవబుల్ పాయింట్ ఉంది చూడండి. ఈ మూవబుల్ పాయింట్ అయినట్టయితే మనకు దాని లోకస్ యొక్క ఈక్వేషన్ ఏంటి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు చూడండి, ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు ఏ పాయింట్. ఇప్పుడు చూడండి, పీ నుంచి ఏ చూసుకున్నట్టు అంటే ఏంటి, ఇక్కడ పీ నుంచి బీకు చూసుకున్నట్టయితే మనకు 3 రేషియోతో అయితే డివైడ్ చేస్తున్నాం అనమాట. అంటే టోటల్ మనకు ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంటు, పిఏను అదేవిధంగా పీబీను మనకు 2:3 రేషియోలో అయితే మనకి ఇక్కడ డివైడ్ చేస్తున్నారు అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ మనకు టోటల్గా చూసుకున్నట్టయితే. అలా అయితే మనకు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అయితే ఏంటి కనుక్కోమంటున్నాడు. ఇప్పుడైతే కనుక్కుందాం. అర్థమైంది? అంటే మనకు పిఏ నుంచి పిఏ అదేవిధంగా పీబీ, ఓకేనా, పిఏ/పీబీ ఈజ్ ఈక్వల్ టు 2:3 రేషియోలో ఉందన్నమాట. ఇది మనకు ఇచ్చిండేది కండిషన్ అయితే అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? మీకు చాలా జాగ్రత్తగా అర్థమైందా? అర్థం కాకపోతే కూడా ఇప్పుడు చూడండి, ఇంకా మీ ప్రాబ్లంలో పోతే ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. చూడండి, గివెన్ పాయింట్స్ ఆర్ ఇచ్చిండే పాయింట్స్ రాసుకుందాం. ముందుగా ఏమిచ్చాడు, పి అనేది లోకస్ పాయింట్ అనుకున్నాడు, వదిలేసేయండి. అది మిగతా పాయింట్ ఏమిచ్చాడు, ఏ పాయింట్ అనుకుందాం. ఏ వచ్చేసి 5, -4 అదేవిధంగా అండ్ బి వచ్చేసి 7, 6 అనుకుందాం. ఇప్పుడు పి లోకస్ ఆఫ్ పిని ఏమనుకుందాం, పి ఆఫ్ x, y అనుకుందాం. ఓకేనా, లెట్ పి ఆఫ్ x, y బి ఏ పాయింట్ ఆన్ ద లోకస్ అనుకుందాం. గివెన్ కండిషన్ ఏమిచ్చాడు, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఇది పి అనే లోకస్ పాయింట్ అయినట్టయితే పి నుంచి ఏకు అదేవిధంగా పి నుంచి బీకి అనమాట. అంటే మనకు 2:3 రేషియోలో అయితే ఈ పి అనేది మనకు ఈ లైన్ సెగ్మెంట్ని ఏబీని మనకు అయితే రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట కదా. అది అనమాట ఇక్కడ చూసినట్టయితే అంటే మనకు PA/PB ఈజ్ ఈక్వల్ టు 2:3 అని అర్థం అనమాట. ఇది మనకు ఇచ్చిండే కండిషను. PA/PB ఈజ్ ఈక్వల్ టు
2:3. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే PA/PB ఈజ్ ఈక్వల్ టు 2/3గా రాసుకోవచ్చు అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ రేషియో తీసేసి మనకు డివైడెడ్ బైలో రాసుకుంటాం అనమాట. PA/PB ఈజ్ ఈక్వల్ టు 2/3గా రాసేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి ఇలా చూసుకున్నట్టయితే మనకి ఏంటి, ఇక్కడ మన కండిషన్ వచ్చేసింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి చూడండి, ఇంకా పాసిబుల్ ఏంటంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా, 3ని దీంతో ఇంటూ చేద్దాం, PBని 2తో ఇంటూ చేసేద్దాం. అప్పుడు మనకి ఏమవుతుంది, 3PA ఈజ్ ఈక్వల్ టు 2PB అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మన కండిషన్ రూపంగా వచ్చేసింది చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనకు PA డిస్టెన్స్ తెలుసు, P నుంచి Aకి డిస్టెన్స్ తెలుసు, అదేవిధంగా PB డిస్టెన్స్ తెలుసు, P నుంచి Bకి అయితే డిస్టెన్స్ అయితే తెలుసు. మనకు ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఇంకా కనుక్కుందాము, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం, అయిపోయా అంతే అనమాట. ఇంకా వచ్చేసి సాల్వ్ చేసినట్టయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే వినో దట్ ఇప్పుడు మనకు PA కనుక్కుందామా PB కనుక్కుందాం, రెండు కనుక్కుందాం. వినో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x,y1 అండ్ x2, y2 ఈజ్ మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటి, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ నేర్చుకోవాల్సి ఉంటుంది, నేర్చేసుకోండి. అదేవిధంగా దట్ ఈస్ PA డిస్టెన్స్ చూద్దాం, PAకి డిస్టెన్స్ అయితే చూద్దాం. అప్పుడు మనకు √, మనకు P వచ్చేసి x,y, A వచ్చేసి 5, -4 తీసుకుందాం. ఇక్కడ మనకు P పాయింట్ వచ్చేసి x1, y1 అనుకుందాం, A పాయింట్ వచ్చేసి మనకు x2, y2 అనుకుందాం. ఇప్పుడు మనకి x2 - x1 కాబట్టి x2 - x1 అంటే 5 - x హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా y2 - y1 అంటే -4 - y హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ PB డిస్టెన్స్ కనుక్కుందామా, P వచ్చేసి x1, y1 అనుకుందాం, B వచ్చేసి x2, y2 అనుకుందాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే PB డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √7 - x హోల్ స్క్వేర్ ప్లస్ 6 - y హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇంక ఇవి రెండు తీసుకొని మనము ఇక్కడ పెట్టేద్దాం. అప్పుడు మనకి ఏ విధంగా మారిపోతుంది కండిషన్ అనేది చూడండి. చూడండి సబ్స్టిట్యూటింగ్ తీసిందే కండిషన్ అనమాట. అవన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్టు అప్పుడు ఏమవుతుంది, 3 చూడండి 3 PA అంటే ఇది పెట్టేద్దాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 PB అంటే ఇది పెట్టేసినప్పుడైతే ఈ విధంగా వస్తుంది, 3 × √5 - x హోల్ స్క్వేర్ ప్లస్ -4 - y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × x హోల్ స్క్వేర్ ప్లస్ 6 - y హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్క్వేర్ రూట్లో అయితే అడ్డంగా ఉన్నాయి. మనకి ఇంతకుముందు వీడియోలో అయితే మనకు PA స్క్వేర్ అన్నప్పుడు మనకు PA డిస్టెన్స్ చేసినాము, స్క్వేర్ రూట్ వచ్చింది కాబట్టి స్క్వేర్ రూట్ అయితే క్యాన్సిల్ చేసేసినాము అనమాట ఇంతకుముందు వీడియో. ఇక్కడ వచ్చేసరికి మనకు స్క్వేర్ అనేది లేదు కాబట్టి రూట్ క్యాన్సిల్ అయ్యేదానికి మనం టోటల్ ఈక్వేషన్ మొత్తం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తామన్నమాట. అంటే టోటల్గా మనకి ఇచ్చిండేది ఏదైతే మనకు మనకి ఇక్కడ చూసినట్లయితే LHS ఉంది, అదేవిధంగా ఇక్కడ మనకు RHS ఉందన్నమాట. ఈ టోటల్ని చూసుకున్నట్లయితే మనకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తామన్నమాట. చేస్తే రెండు పక్కల చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ స్క్వేర్ చేస్తాను, టోటల్గా మనకి ఇక్కడికి స్క్వేర్గా చేస్తాను అనమాట. అర్థమైంది, దాన్ని మనకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని అంటాం, SOBS షార్ట్ కట్. అర్థమవుతుంది. చూడండి ఇక్కడ అప్పుడు మనకు ఏం చేస్తాము, 3కి స్క్వేర్ చేస్తాము ఇంటూ అదేవిధంగా దీనికి కూడా స్క్వేర్ చేస్తాం, √5 - x హోల్ స్క్వేర్ ప్లస్ -4 - y హోల్ స్క్వేర్ మళ్ళీ టోటల్గా స్క్వేర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది. ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే అనమాట, 2కి స్క్వేర్ చేద్దాం, 2 స్క్వేర్ ఇంటూ మళ్ళీ దీనికి స్క్వేర్ చేసేద్దాం, ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అప్పుడు 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ మనకు 5 - x హోల్ స్క్వేర్ ప్లస్ -4 - y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 7 - x హోల్ స్క్వేర్ ప్లస్ 6 - y హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు మనకు మళ్ళీ నెక్స్ట్ ఇదంతా సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ 4తో ఇంటూ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడంతా సాల్వ్ చేసిన తర్వాత 9తో అయితే ఇంటూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏ ఫార్ములాస్ వస్తాయి, ఇక్కడ మనకు A - B హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. ఇక్కడ మనకైతే ఇక్కడ మైనస్ కామన్ తీయండి, ఇక్కడ మనకు మైనస్ కామన్ తీసినట్టయితే లోపల 4 + y అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇంకా స్క్వేర్ అయితే అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏంటి, మనకు ప్లస్ అయితే అయిపోతుంది అనమాట. మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ 4 + y హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు వచ్చేసి A + B హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. అర్థమైంది. ఇక్కడ మనకి A - B హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇక్కడ కూడా మనకి A - B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, మనకి ఫార్ములా A² + B² - 2AB అనమాట. ఇది A అవుతుంది, ఇది B అవుతుంది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 5² + x² - 2AB 5x అనమాట.
అర్థమైంది ఆ విధంగా. ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా a + b హోల్ స్క్వేర్, ఇక్కడ a ప్లస్ ఇక్కడ ఏ మైనస్ కదా, ఇక్కడ మనకు a + b హోల్ స్క్వేర్ అంటే 4² + y² + 2 ఇంటూ a ఇంటూ b అంటే 4 ఇంటూ y అయితే అయిపోతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ కూడా అంతే సేమ్ ఫార్ములా అప్లై చేయండి. 7² + x² - 2 ఇంటూ 7 ఇంటూ x + 6² + y² - 2 ఇంటూ 6 ఇంటూ y అయితే అయిపోతుంది. ఇంకా స్క్వేర్ చేయడానికి ఇంకా స్క్వేర్ చేయండి, ఇంటూ చేయండి, ఇంకా అన్నీ చేసేసేయండి మీరు. 9 ఇంటూ 5² అంటే 25 + x² మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ ఉంది. 2 ఇంటూ 5 అంటే 10 ఇంటూ x అంటే 10x అంతే సింపుల్గా రాయాలి. ప్లస్ 4² అంటే 4 ఇంటూ 4 ఎంత 16 ప్లస్ అదేవిధంగా y² ప్లస్ 2 ఇంటూ 4 అంటే 8 y ఉంది కాబట్టి y అనమాట 8y. అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 7² అంటే 49 ప్లస్ x², అదేవిధంగా -2 ఇంటూ 7 అంటే ఏమవుతుంది -14 x ప్లస్ 6² అంటే 36 ప్లస్ y² మైనస్ 2 6 12y అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మనకి ఏంటివి, ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే 9 ఉంది కాబట్టి 9తో ఇంకా అన్ని దానిలకి ఇంటూ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మనకు 4తో అన్ని దానిలకి ఇంటూ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా చేసేద్దామా? 9 ఇంటూ 25 అంటే 225 అవుతుంది. మీరు చేసి చూడొచ్చు, 25 ఇంటూ 9 అని వేసుకొని అంత మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇదంతా మీరే చేసేసుకోండి. ఇదైతే చూడండి, 9 ఇంటూ 25 అంటే 225 ప్లస్ 9 ఇంటూ x² అంటే 9x² మైనస్ అదేవిధంగా 10 ఇంటూ x అంటే 90x అయితే అయిపోతుంది. ప్లస్ 9 ఇంటూ 16 అంటే 144 ప్లస్ 9y² ప్లస్ 9 ఇంటూ 8y అంటే ప్లస్ 72y అయితే అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా 4తో చేయండి. ఇక్కడ మనకి ఇంటూ 49 ఇంటూ 4 అంటే 196 ప్లస్ అదేవిధంగా 4 ఇంటూ x² అంటే 4x², అదేవిధంగా 4 ఇంటూ -14x అంటే -56x అయిపోతుంది. అదేవిధంగా 4 ఇంటూ 36 అంటే ప్లస్ 144, 4 ఇంటూ y² అంటే ప్లస్ 4y², అదేవిధంగా 4 ఇంటూ -12y అంటే -48y అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే వచ్చేసింది కదా. మనకి ఇక్కడ ఆర్డర్ వైజ్ రాసుకోండి, ఇక్కడ ఆర్డర్ వైజ్ రాసుకోండి. అంటే ఏంటి, మనకు ముందుగా x² ఆ తర్వాత y² మళ్ళీ xలు ప్లస్ yలు మళ్ళీ కాన్స్టాంట్లు ఈ విధంగా వచ్చే విధంగా రాసుకోండి. ఇక్కడ కూడా మనకు RHSలో కూడా అలాగే రాసుకోండి. అంటే ముందుగా x² చూసుకోండి, 9x² ఉంది కాబట్టి 9x². ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోండి, ఇలాంటిదే మళ్ళీ ఉంటే. అర్థమైంది? ఆ విధంగా సింప్లిఫికేషన్ చేసుకోవడమే మామూలుగా. 9x² ప్లస్ 9y² మైనస్ 90x ప్లస్ 72y మళ్ళీ అదేవిధంగా 144 ప్లస్ 225 ఏమవుతుంది, ఇవి రెండు యాడ్ చేసినట్టయితే 369 అయితే వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే సేమ్గా 4x² 4y² మైనస్ 56x మైనస్ 48y మళ్ళీ 196 అదేవిధంగా 144 యాడ్ చేసినట్టయితే 340 అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు వచ్చిందా మీకు? ఇంతవరకు నీట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇది మనకు LHS, ఇది మనకు RHS అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దీని మొత్తాన్నన్నా ఈ సైడ్ అన్నా తీసుకోండి, లేకుంటే దీని మొత్తాన్నన్నా ఈ సైడ్ అన్నా తీసుకురండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే మనకి ఎలా చేసుకున్నాం, x² ప్లస్ y² ప్లస్ xలు మళ్ళీ yలు ప్లస్ కాన్స్టాంట్లో వచ్చే విధంగా అయితే చేసేసుకున్నాం. ఇక్కడ అర్థమైంది. ఇలా వచ్చినప్పుడు ముందుగా x² చూడండి, 9x² ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ LHSలో ఇది ఉంది, RHSలో 4x² అయితే ఉందన్నమాట. ఇది పెద్దదా, ఇది పెద్దదా? 9x² పెద్దదా, 4x² పెద్దదా? ఇదే పెద్దది కదా, ఇదే పెద్దది కాబట్టి ఇక్కడ ఉండే వాల్యూస్ అన్నీ ఈ సైడ్ తెచ్చేసేయండి. అర్థమైందా మీకు? ఈ సైడ్ ఉండే వాల్యూస్ అన్నీ ఈ సైడ్ తెచ్చేయండి. అర్థమైంది? ఈ విధంగా చూసుకోవాలి. ఒకవేళ x² లేవనుకో y² చూసుకోండి, y² లేవనుకో xలు చూసుకోండి, నెక్స్ట్ మళ్ళీ yలు చూసుకోండి, మళ్ళీ కాన్స్టెంట్ ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏది పెద్దగా ఉందనుకోండి ఆ సైడు RHSలో ఉండేవన్నీ తీసుకురండి. అర్థమైందా? మీ తప్పేం లేవు, ఇవి కూడా ఈ సైడ్ తెచ్చుకోవచ్చు, కాకపోతే మైనస్ కామన్ తీయాల్సి ఉంటుంది లాస్ట్లో. అది కూడా చెప్తాను నేను ఎలాగనేది. ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఇలా ఉంది కాబట్టి దీని అంతా ఈ సైడ్ తెచ్చేసుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది, ప్లస్లు ఉండేది కాస్త అన్ని మైనస్లు అయిపోతాయి, ఇంకా 0 అయితే వచ్చేస్తుంది. ఇంకా అంతా ఈ సైడ్ తెచ్చేసుకున్న తర్వాత అన్ని దానిలోకి అలా రాసేసేయండి. ప్లస్లు ఉండేవి అన్ని మైనస్లు అయిపోతాయి కదా, ఇంకా మనకు తెలిసిండేది అన్నీ రాసిద్దాం. అప్పుడు 9x² ప్లస్ 9y² మైనస్ 90x ప్లస్ 72y ప్లస్ 369 అలాగే ఉంటుంది. మళ్ళీ RHలో ఉండేదంతా LHలో తెచ్చినట్టయితే మైనస్ 4x² మైనస్ 4y² ప్లస్ 56x ప్లస్ 48y మైనస్ 340 అయితే అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇంకేముండదు, ఆ సైడ్ ఉన్నదంతా ఈ సైడ్ తెచ్చేసిన తర్వాత. ఇప్పుడు చూడండి, 9x² అదేవిధంగా మైనస్ 4x². ఇక్కడ కూడా అంతే, x² ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, 9x² నుంచి 4x² పోతే
చూడండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా కానీ. ఏంటి ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు మైనస్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. ఇది మీరు బేసిక్స్ గుర్తుపెట్టుకొని ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుంది మైనస్, కాబట్టి 9లో నుంచి 4 పోతే 5 అయిపోతుంది. 5 ఇంకా x² ఉంది కాబట్టి x², 5x² అయితే అయిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. 9x² నుంచి -4x² పోతే 5x². అలాగనే చేసుకోండి మీరు. ఇవన్నీ అప్లై చేసినా ఒకటే వస్తుంది, మామూలుగా మీరు అనుకున్నా ఒకటే వస్తుంది అనమాట. అర్థమైతే యాక్చువల్లీ ఇలాగే అనుకోవాలి, మీకు ఏం తేడా అయితే రాదు. అదేవిధంగా 9y² నుంచి -4y² పోతే ఏమవుతుంది +5y² అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్లు చూసుకోండి, -90x నెక్స్ట్ ప్లస్ 56x ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అయిపోతుంది కదా. మైనస్ అంటే ఏంటి, మనకు 90లో నుంచి 56 పోతే ఎంత అవుతుంది, 90లో నుంచి 56 పోతే ఎంత అవుతుంది 34 వస్తుంది అనమాట. ఓకేనా, 34x. ఇప్పుడు 90 పెద్దదా 56 పెద్దదా, 90నే పెద్దది. 90కి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి -34x అనమాట. ప్లస్ అదేవిధంగా 72y ఉంది, ఇంకేమైనా వైలు ఉన్నాయో 48y ఉంది, ఇంకా రెండు ప్లస్ ఉంది కాబట్టి ఇంక ప్లస్ చేసేద్దాం. 72 ప్లస్ 48 ఏమవుతుంది ప్లస్ 120y అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు 369 ఉంది, ఇంకా కాన్స్టాంట్స్ ఇంకా లాస్ట్ 369 మైనస్ 340 తీసేస్తే ఏమవుతుంది +29 అయితే వస్తుంది. చూడండి ఇక్కడ మీరు చేయొచ్చు, 369లో నుంచి 340 పోతే ఎంత అవుతుంది +29. ఇలా కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్, 369లో నుంచి 340 పోతే 29 అనమాట. 29 వచ్చేసింది. ఇప్పుడు 29 మనకి ఇప్పుడు 369 పెద్దదా 340 పెద్దదా, 369 పెద్దది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అనమాట. అలా కూడా పెట్టుకోవచ్చు మీరు. ఎలా మ్యాథమెటిక్స్ ఎలాగని చేయండి, లాజిక్ కరెక్ట్గా ఉండాలి. కండిషన్ కరెక్ట్గా, ఫార్ములా కరెక్ట్గా అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. +29 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు లోకస్ ఆఫ్ పి అవుతుంది అనమాట. ద లోకస్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ సర్కిల్ అనమాట. ఇది యాక్చువల్గా సర్కిల్ ఫార్ములా. ఎప్పుడైనా కానీ x² ప్లస్ y² అదేవిధంగా ఈ విధంగా xలు ప్లస్ వైలు ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా ఉందనుకోండి, x² ప్లస్ y² ప్లస్ x y ప్లస్ 6 ఈ విధంగా ఈ ఫామ్లో ఉన్నట్టయితే ఇది యాక్చువల్గా సర్కిల్ని సూచిస్తుంది అనమాట. జామెట్రీ ప్రకారంగా చూడాలంటే అలాంటివన్నీ, అలాంటి ఈక్వేషన్లన్నీ సర్కిల్ బొమ్మలు అయితే వస్తాయన్నమాట 2Dవి. అర్థమైందా? ఈ విధంగా ఉత్తమ మనకు ఎక్స్లు ప్లస్ వైలు ప్లస్ సి ఈ విధంగా వచ్చింది అనుకోండి, అది మనకు స్ట్రైట్ లైన్ని సూచిస్తుంది అనమాట జామెట్రీలో. అర్థమైంది? ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే సర్కిల్ అయిపోయింది ఈక్వేషన్. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి డయాగ్రామ్స్ ఉన్నాయి, మనకు గ్రాఫ్ ఉంది కదా, x యాక్సిస్ y యాక్సిస్, ఆ విధంగా మనకు గ్రాఫ్లో వేసి చూపించచ్చు అనమాట ఇవన్నీ. కాకపోతే మనకు ప్రాబ్లమ్స్గా మీరు నేర్చేసుకోండి చాలా, అంతే. అర్థమైంది? ఇది మీరు లాస్ట్లో ఈ పాయింట్ రాయాలి, మీరు బాక్స్లో వేయాలన్నమాట. ఏ ఈక్వేషన్ వచ్చిందో బాక్స్లో వేయండి. అదేవిధంగా లాస్ట్లో చివరిగా ఇది పాయింట్ రాయాలి, ద లోకస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ పీ ఈజ్ ఇది అని రాయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ముందుగా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తేనే కండిషన్ వస్తుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పీ అన్నాడు. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు 5, -4 అండ్ 7, 6 is 2:3 అన్నాడు అనమాట. ఈ విధంగా మనకు ఏబి అనే లైన్ సెగ్మెంట్ని పి అనే లోకస్ పాయింట్తో 2:3లో మనకు డివైడ్ చేసినాడు. అలాగైతే మనకి ఈక్వేషన్ ఆఫ్ పి అయితే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ఇక్కడ పి అనే లోకస్ పాయింట్ ఉంది కదా, ఈ లోకస్ పాయింట్ ఇలా మనకు చూసుకున్నట్టయితే ఇలా మనకు సర్కిల్ అయితే వచ్చింటుంది అనమాట. ఓకే, అది ఎలాగన్నా ఉండిండొచ్చు, మనకు ఇలాగ ఉండిండొచ్చు, ఎలాగైనా ఉండిండొచ్చు అనమాట. ఓకేనా? అలా మన సర్కిల్లో ఒక పాయింట్ అయితే అయిపోయి ఉంటుంది పి అనేది అని అర్థం మీకు. అది ఓకేనా? ఆ విధంగా మనకి ఇప్పుడు సైకిల్ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే ఇక్కడ చేసాం కాబట్టి వచ్చిందనమాట. పాయింట్స్ రాసాము, గివెన్ పాయింట్స్ రాసాము, పి అనేది లోకస్ పాయింట్ అన్నాము. ఆ తర్వాత మనకు ఈ రేషియోలో డివైడ్ చేసినాడు కాబట్టి పిఎస్ టు పీబీ ఈక్వల్ 2:3 అన్నాము. దీన్ని మనకి ఈ విధంగా రాసుకున్నాము, PA/PB ఈజ్ ఈక్వల్ టు 2/3గా రాసుకున్నాము. ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని ఇక్కడ మనకు PA/PB ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి యాక్చువల్గా PA డిస్టెన్స్ యాక్చువల్గా స్క్వేర్ రూట్లో వస్తుంది కదా. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, √(x2 - x1) + y2 - y1 అనమాట. ఇక్కడ పిఏ అంటే ఉత్త పిఏకి చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. మనకు స్క్వేర్ రూట్ పోవాలంటే మనకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తామన్నమాట. మీరు ఇక్కడే అన్న స్క్వేర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, లేకుంటే అర్థమైంది. స్క్వేర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లై చేస్తే రెండు దానిలోకి అప్లై చేయాల్సి ఉంటుంది ఈ విధంగా.
స్క్వేర్కి టోటల్గా అప్లై చేయాలి, ఇక్కడ స్క్వేర్ టోటల్గా అప్లై చేయాలన్నమాట. ఆ విధంగా అప్లై చేయాలి. ఎందుకంటే మనకు రూట్ పోవడానికి స్క్వేర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకు పిఏ పీబీ కనుక్కున్నాము, ఓకేనా. సబ్స్టిట్యూట్ చేశాను ఈ విధంగా. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకున్నాను. అప్పుడు మనకు ఈ విధంగా అయితే స్క్వేర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు దీనికి స్క్వేర్ దీని స్క్వేర్ అప్లై చేసేసాను. ఆ తర్వాత ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేశాను. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 ఈ విధంగా వచ్చిందంట. ఇక్కడ కూడా డైరెక్ట్ చేయొచ్చు మీరు. ఇక్కడే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 3 స్క్వేర్ అంటే 9, పిఏ స్క్వేర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. మళ్ళీ పీబీ స్క్వేర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనకు పిఏ పీబీ మనకు పెట్టుకొని ఇంకా క్యాన్సిల్ చేసుకుంటే స్క్వేర్ రూట్ చేసుకుంటే అయిపోతుంది. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా చేయండి, అలాగైనా చేయండి, మన ఇష్టం అది. ఇంకా ఆ తర్వాత జస్ట్ మనకి ఇంకా మెల్లగా వచ్చేసేయండి. ఇంకా a+b² a-b² అప్లై చేసుకొని నిదానంగా ఇంటూలు చేసేదాన్ని ఇంటూలు చేయండి, అన్ని ఇంటూలు చేస్తే చివరిగా మనకు x² y² xలు వైలు కాన్స్టెంట్లు ఈ విధంగా మనకు బోత్ మనకు LHSలోను RHSలోను రాసుకోండి. ఆ తర్వాత మనకు కంపేర్ చేయండి. 9x² పెద్దదా 4x² పెద్దదా, కానీ ఎక్కడ పెద్దగా ఉంటే ఆ సైడ్ ఉండేటివన్నీ ఈ సైడ్ తెచ్చేసేయండి. ఆ విధంగా అర్థమైంది. ఆ విధంగా తెచ్చేసుకోండి, మీకు ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఆ విధంగా తెచ్చుకొని సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ అయితే వస్తుంది. ఇంకా మీరు చివరిగా ఇలా వచ్చిన తర్వాత మీరు ఇంకా కామన్ ఏమన్నా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ మీకు పాసిబుల్ అయితే ఈ ఈక్వేషన్లో టోటల్గా కామన్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, రాలేదంటే రాలేదు, ఇంకా అంతే. అర్థమైందా? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. చివరిగా ద లోకస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ది పీజ్ అని ఈ విధంగా ఈక్వేషన్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. అంతే, ఈ విధంగా చేయాలి. అదే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పీ సచ్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ A1,2 అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పీ అన్నాడు. ఇది ఓకే, పీ యొక్క లోకస్ ఒక పాయింట్ ఈక్వేషన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా, అది మనకు స్ట్రైట్ లైన్ అయినా ఉండొచ్చు, సరిగ్గా అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనకు కనుక్కుంటే తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అది మనకు చూసినట్టయితే సచ్ దట్, అలాగైతే మనకు ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ఆరిజిన్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆరిజిన్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? గ్రాఫ్ తీసుకుందాం. ఇది మనకు ఆరిజిన్, అర్థమైందా? ఆరిజిన్ నుంచి పీక్ అంట, ఆరిజిన్లోకి పీకి పీ పాయింట్ ఏది తీసుకుందాం, ఇది ఆరిజిన్ అయిపోతుంది కదా. ఒక పీ పాయింట్ కావాల్సింటే ఏదో ఒక తీసుకోండి, ఎక్కడని తీసుకోండి. పీ పాయింట్ మనకు తెలియదు కాబట్టి పీ అనేది తీసుకుంటాం. అర్థమైందా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్, పీ నుంచి ఆరిజిన్కి, ఓకేనా. అంటే ఏంటి, మనకు పీ నుంచి ఆరిజిన్కి చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్, రెండింతలు ఎక్కువ అంట, ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ఏ అనమాట. అంటే మనకు పీ నుంచి ఏకి చూసుకున్నట్టయితే ట్వైస్గా ఉందంట. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఓఏ అనేది ఒక లైన్ సెగ్మెంటు, పీ అనేది మనకు డివైడ్ చేస్తుంది అనమాట కదా. డివైడ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏ విధంగా డివైడ్ చేస్తుందంటే పీ ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఏంటి, ఇక్కడ మనకు ఓపీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైజ్, ఓకేనా, ఓబీ డిస్టెన్స్, ఓకేనా. డిస్టెన్స్ చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ఆరిజిన్ అంటే పీ ఫ్రమ్ ఆరిజిన్ ఈ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే అంటే ఓపీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ అనమాట. అంటే దేనికి ఈక్వల్ అంటున్నాడు, ట్వైజ్ ద డిస్టెన్స్ ఆఫ్ అంటే ట్వైజ్ ద డిస్టెన్స్ ఆఫ్ పిఏ అంటున్నాడు. క్లారిటీనా మీకు? ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ఏ అంటున్నాడు. ఇది అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓపీనే పెద్దదన్నమాట. అర్థమవుతుందా మీకు? ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా మనకు ఆరిజిన్ నుంచి పీకి పెద్దదన్నమాట. అర్థమవుతుందా? ఇది మనకు ఏ అన్నమాట. అర్థమైందా? అంటే మనకి ఏంటి, ఓపీ యొక్క దేనికి, ఓపీ యొక్క డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అంటే రెండింతలు పిఏ అనమాట. ఓకేనా, రెండింతలు పిఏకి అయితే ఈక్వల్ అనమాట. అంటే ఏంటి, మనకు ఇక్కడ 5 ఉంది అనుకోండి, 5 సెంటీమీటర్స్ ఉంది పిఏ, ఇక్కడ వచ్చేసరికి మనకు 10 సెంటీమీటర్స్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, అలాగనమాట. ఓకేనా, ఇదే ఓపీనే పెద్దది, రెండింతలు ఎక్కువ అనమాట. పిఏ డిస్టెన్స్ కన్నా రెండింతలు ఎక్కువ అని అర్థం. అదే చేస్తాం. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్లో ఇంకా ఓపీ డిస్టెన్స్ పిఏ డిస్టెన్స్ పెట్టేస్తే సాల్వ్ చేసేస్తే వచ్చేస్తుంది. అదే అనమాట. చూడండి, ఆన్సర్ గివెన్ పాయింట్స్ ఆరిజిన్ ఇచ్చాడు. ఇక్కడ ఆరిజిన్ అన్నాడు కాబట్టి ఆరిజిన్ ఎప్పుడు మనకు 0,0 అయితే అయిపోతుంది ఇక్కడ కదా. ఆరిజిన్ ఇది 0,0 పాయింట్ అయితే, అండ్ ఏ పాయింట్ ఇచ్చాడు 1,2 అన్నాము. ఇంకా పీ వచ్చేసి లెట్ పీ ఆఫ్ x, y బి ద లోకస్ పాయింట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు గివెన్ కండిషన్ ఏమైతే ఓపీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిఏ డిస్టెన్స్ అని అర్థం ఇక్కడైతే.
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు యాక్చువల్గా స్క్వేర్ రూట్ వస్తుంది. ఓపీ డిస్టెన్స్లో మనకు స్క్వేర్ రూట్ వస్తుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. అలా ఉంటే మనకు రూట్ తీసేయడానికి ముందుగానే మనకు స్క్వేరింగ్ చేద్దాం. ఓకేనా, స్క్వేర్ రూట్ తీసేయడానికి స్క్వేరింగ్ అయితే చేసేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్టయితే ఇప్పుడే చేసేస్తున్నాను నేను. ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మనకు ఇక్కడ టోటల్ చేయాల్సి ఉంటుంది 2 స్క్వేర్ ఇంటూ పిఏ స్క్వేర్ అనమాట. 2 స్క్వేర్ అంటే 4 అయిపోతుంది. ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ పిఏ స్క్వేర్ అయితే అయిపోయింది అనమాట. వీ నో దట్ ఇంకా డిస్టెన్స్ ఫామ్లో తీసుకుందాం. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1, y1 అండ్ x2, y2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. మనకి తెలిసిండేదే. ఇప్పుడు చూడండి ఇలా కూడా చెప్తుంటారు ఒక ఫామ్లా, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ పాయింట్ నుంచి ఆరిజిన్కి. ఓకేనా, అంటే ఇప్పుడు మనకు ఆరిజిన్ ఉంది, ఆరిజిన్ నుంచి ఒక పాయింట్, ఏదో ఒక పాయింట్ అనుకుందాం, x, y అనే పాయింట్ అనుకుందాం. అలా అయితే మనకి డిస్టెన్స్ కావాలంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² అని చెప్తారనమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ పాయింట్. ఒక ఆరిజిన్ నుంచి ఒక పాయింట్కి చూసుకున్నట్టయితే ఏంటి దాని ఫార్ములా డిస్టెన్స్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y². ఇది ఎలా రాసామంటే ఈ ఫార్ములా నుంచే రాసామన్నమాట మనము. అర్థమైంది, ఈ ఫార్ములా నుంచే రాసాము. ఇప్పుడు ఆరిజిన్ అంటే ఏంటి మనకు 0, 0. పాయింట్ ఏంటి మనకు x, y. ఇది మనకు x1, y1 అనుకుందాం. ఇది మనకు x2, y2 అనుకుందాం. ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 కాబట్టి x - 0 హోల్ స్క్వేర్, x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 0 కాదు, y - 0 కదా, y - 0 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంకా x - 0 అన్న xే, y - 0 అన్న y అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² అయితే అయిపోయింది. అదే అనమాట ఇది. అర్థమైతే ఇలా రాస్తామన్నమాట, అంతే, ఏం లేదు. ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే ఓపీ డిస్టెన్స్ కావాలి కాబట్టి ఓపీ అంటే ఏంటి ఓ నుంచి పీక్ అనమాట. అంటే ఓ ఆఫ్ 0, 0 అయిపోయింది. పీ వచ్చేసి x, చూడండి ఓ నుంచి పీకి కదా డిస్టెన్స్, ఓ నుంచి పీకి కాబట్టి ఓ అనేది x1, y1 అవుతుంది. పీ అనేది x2, y2 అయితే అయిపోతుంది అనమాట. అర్థమైందా మీకు? ఈ విధంగా ఇప్పుడు చూడండి x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y². ఓబీ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² అయితే అయిపోయింది. ఇప్పుడు పిఏ డిస్టెన్స్ కనుక్కుందాం. ఈజ్ ఈక్వల్ టు చూడండి పీ వచ్చేసి x, y. చూడండి పిఏ కాబట్టి పీ నుంచి ఏ కనమాట. పీ అనేది x, y అయింది, ఏ అనేది 1, 2. అంటే ఇది ఏంటి మనకు x1, y1గా తీసుకోవాలి, ఇది మనకు x2, y2గా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఉండేది x1, y1 తీసుకోవాలి, నెక్స్ట్ ఉండేది x2, y2గా తీసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 కాబట్టి 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 2 - y హోల్ స్క్వేర్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇవి రెండు తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసినట్టయితే మనకు వచ్చేస్తుంది ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ కండిషన్. చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 2 - y² హోల్ స్క్వేర్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇప్పుడు x² + y² ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ మనకు క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 2 - y హోల్ స్క్వేర్ అయితే అయిపోయింది. x² + y² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసేయండి. 1² + x² - 2 ఇంటూ 1 ఇంటూ x ప్లస్ 2² + y² - 2 ఇంటూ 2 ఇంటూ y అయితే అయిపోయింది. జాగ్రత్తగా అప్లై చేయండి. అర్థమైంది. ఈ విధంగా ఇంకా మనం వచ్చేసి ఇంకా సాల్వ్ చేసేద్దాం. ఇంకా స్క్వేర్ చేసేయండి. 1² అంటే 1 + x² - 2x ప్లస్ 4 + y² - 4 అయితే అయిపోయింది. ఇక్కడ 4తో అన్ని దానిలకి ఇంటూ చేసేసేయండి. ఇంకా అన్ని దానిలకి ఇంటూ చేసేసేయండి. ఇంకా 4తో చేసేస్తే ఏమవుతుంది మనకు చూడండి ఏమైపోయింది. x² + y² ఈజ్ ఈక్వల్స్ టు 4 + 4x² - 8x ప్లస్ 16 + 4y² - 16y అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ముందుగా ఇప్పుడు మనకి LHS అదేవిధంగా RHS ఉంది. ఇప్పుడు మనకి x² చూసుకుందాం. ముందుగా ఇక్కడ ఒక 4x² ఉంది, ఇక్కడ ఒక x² ఉంది. x² పెద్దదా 4x² పెద్దదా చెప్పాలి. x² పెద్ద 4x² పెద్దదా? 4x² పెద్దది కాబట్టి ఈ సైడ్ ఉండేటివన్నీ ఈ సైడ్ తెచ్చేద్దాం. అప్పుడు ప్లస్ ఉండేటివన్నీ మైనస్లో అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉండేది అలాగే రాద్దాం. 4 + 4x² ఇదంతా ఇక్కడ వరకు అలాగే రాద్దాము. ఇంక ఇవన్నీ తెచ్చేసిన తర్వాత -x² - y² ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అయిపోతుంది. ఇంకా 0 ఉంటుంది. ఇంకా ఇవన్నీ సైడ్కి వచ్చేసినట్టయితే అదే మనకి ఈ విధంగా రాసుకుంటాం అంతే. అర్థమైందా? ఇప్పుడు 4x² నుంచి -x² పోతే 3x². అదేవిధంగా y² చూద్దాం. నెక్స్ట్ 4y² నుంచి ఒక y² పోయినట్టయితే 3y². నెక్స్ట్ -8x ఇంకా ఒక్కటే ఉంది. ఇంకా -8x ఇంకేంటి లేవు అక్కడ కాబట్టి -8x. ఇక్కడ కూడా అంతే ప్లస్ -16y ఉంది. ఇంకా అంతే, ఇంకా అదొకటి ఉంది కాబట్టి -16y. ఇంకా మళ్ళీ 4 + 16 ఎంత 20 + 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా వచ్చింది. ఇది మనకు ఈక్వేషన్ ఆఫ్
లోకస్ ఆఫ్ పి అనమాట. అర్థమైతే చూడండి, ఇక్కడ ఏమైనా కామన్ తీసుకోవాల్సి వస్తే తీసుకోండి, మీకు ఇక్కడ పాసిబుల్ లేదు కాబట్టి ఇంకా అంతే, ఇంకా ఇది అనమాట. ఇలా ఉందంటే ఏంటి, మనకు x² y² ప్లస్ ఎక్స్లోను ప్లస్ వైలోను ప్లస్ కాన్స్టెంట్ ఇది 0 ఈ ఫామ్లో ఉంది కాబట్టి మనకు ఇచ్చిండేది సర్కిల్ అయిపోతుంది అనమాట. అర్థమైందే, ఈ విధంగా అనమాట. చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఆఫ్ x, y ఇది అయిపోయింది. 3x² + 3y² - 8x - 16y + 20 = 0. ఇది మనకు బాక్స్లో పెట్టాలన్నమాట ఎప్పుడైనా సరే. ఓకే, దీన్ని హైలైట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఈ విధంగా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఫామ్లో చూసుకున్నట్టయితే మనకు సర్కిల్ అనేది తెలియజేస్తుంది అనమాట. అర్థమైంది, ఇది కూడా సర్కిల్ అయిపోయింది. ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి అంటాడు, మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చింటాడు. ఓకేనా, ఈ కండిషన్ బట్టి మనకి రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి పీకి చూసుకున్నట్టయితే ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ఏ అన్నాడు, అంటే ఓపీ ఈజ్ ఈక్వల్ టు 2PA అయిపోయింది అనమాట ఇక్కడ. ఆ విధంగా దీని కండిషన్ బట్టి ఇంకా సాల్వ్ చేసేస్తామండి. చూడండి, గివెన్ పాయింట్స్ రాసాము, లోకస్ ఆఫ్ పాయింట్ అనుకున్నాం, ఆ తర్వాత కండిషన్ రాసాము. ఇంకా కండిషన్ బట్టి ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ పోవడానికి మనకు డిస్టెన్స్ ఫార్ములాలో స్క్వేర్ రూట్ పోవడానికి ముందుగానే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకున్నాము. ఆ తర్వాత OPPA కనుక్కున్నాము, సబ్స్టిట్యూట్ చేసుకున్నాము కండిషన్లో, అంత నిదానంగా సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. నాకు వచ్చిండేది ఇంత అయితే వచ్చిందనమాట. ఇంకా కామన్ తీసుకుంటారా, లాస్ట్లో వస్తే తీసుకోండి, లేదంటే లేదు, అంతే అనమాట. ఇది కూడా మనకి ఏమైపోయింది, సర్కిల్ అయిపోయింది. అంటే ఏంటి, మనకు ఇక్కడ మనకు లైన్ సెగ్మెంట్ ఏదైతే డివైడ్ చేస్తుందో అది వచ్చేసి మనకు ఏమవుతుందంటే సర్కిల్ అయితే అయిపోయింది. అది మనకి ఎలాగన్నా ఉండిండొచ్చు, మనము చూడలేము దాన్ని. ఓకేనా, యాక్చువల్గా చెప్పాలంటే గ్రాఫ్లు గీయచ్చు, కానీ అంత అవసరం లేదు. ఇది అనమాట. అర్థమైందా?